కడవ మీడియా వార్తలకి స్వాగతం. రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి బాణసంచా కాల్చి రైతులకు మిఠాయిలు పంచి రుణమాఫీ పండుగను చేసిన ఎమ్మెల్యే. అనంతరం ఎల్లారెడ్డి మండలం మీసానిపల్లి రైతు వేదికలో ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని రుణమాఫీ నిధులు విడుదల చేసిన మదన్ మోహన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు రుణమాఫీ చేసుకోవడం చాలా హర్షణీయం. ఇంత పెద్ద మొత్తంలో ఒకే దఫాలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా మన నియోజకవర్గంలోనే 17,231 మందికి లబ్ధి చేకూరుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. ఆనాడు సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రుణమాఫీ చేశారు. గత ప్రభుత్వం రైతన్నను ఒక ఆటబొమ్మగా చేసి ఆడుకుందే తప్ప ఎప్పుడూ ఆదుకోలేదు. రైతు ఆత్మగౌరవం నిలబెట్టడానికే రైతు రుణమాఫీ. 15 ఆగస్టు పండుగకు రుణమాఫీ అనే కానుకను రైతులకు అందిస్తుంది ఈ ప్రజాప్రభుత్వం. నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాలి అని కలెక్టర్, బ్యాంకర్లకు, వ్యవసాయ అధికారులకు ఆదేశించాను. రుణమాఫీ రాని రైతులు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించండి. కార్యకర్తలందరూ ప్రతి ఇంటికి రుణమాఫీని తెలియజేయాలి అని, ప్రతి గ్రామంలో రుణమాఫీ పండుగలు చేయాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 90% మంది రైతున్నారు. మరి ఆ రోజు ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇలా 2 లక్షల రుణమాఫీ మరి చరిత్రలో 10 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా కానంత 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి మాఫీ జరుగుతుంది. ఈరోజు 4 గంటలకు ముఖ్యమంత్రి గారి కృషితోని ముఖ్యమంత్రి, మంత్రివర్గ కేబినెట్ వాళ్ళ వర్గ సభ్యులతో మరి 4 గంటలకు ₹1,00,000 17,434 లబ్ధిదారులు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అకౌంట్లో పడుతున్నాయి. మరి పొద్దున్నే నేను కూడా బ్యాంకులతో తర్వాత కలెక్టర్ గారితో కూడా అనుసంధానమై ప్రతి రైతుకు నేరుగా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా ఈ పైసలు దేని కూడా బ్యాంకర్లు ఏ విధంగా యూజ్ చేసుకోవద్దు, ఓన్లీ రుణమాఫీ, రుణం నుంచి విముక్తి చేయడానికి ఇలా రైతు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆత్మహత్యలు కాకూడదు, వలసలు పోకూడదు. మరి రైతు ఇలా గ్రామాల్లో తలకాయ ఎత్తే రోజు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ₹1,00,000 ఒకటేసారి మాఫీ జరుగుతుంది. ఈరోజు 4 గంటలకు అవుతుంది. 30వ తారీఖు నాడు 1,50,000 మాఫీ జరుగుతుంది. మరి 15వ తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ కూడా జరుగుతుంది. చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు. మనం బతికినా చచ్చిపోయినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త తలగా ఎత్తుకుని తిరిగే రోజు ఈరోజు మనకు